రాష్ట్రాల్లో ఉగ్రవాదుల కదలికలు కనబడుతూనే ఉన్నాయి. రాయచోటిలో ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న ఇళ్లలో తనిఖీలు చేస్తే ఉగ్రవాదుల ఇళ్లలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. రాయచోట్లో ఉగ్రవాదుల ఇళ్లలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ బాంబులను ఆక్టోపస్ బలగాలు నిర్వీర్యం చేశాయి. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అదిగో అక్కడికి తీసుకువెళ్లి ఆ బాంబులను నిర్వీర్యం చేస్తున్నారు. చూడండి ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన. రాయచోట్లో ఉగ్రవాదుల ఇళ్లలో తనిఖీలు జరిపితే, ఆక్టోపస్ బలగాలు తనిఖీలు జరిపితే ఆ బాంబులు దొరికాయి. వాటిని నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకుని వెళ్లి బలగాలు నిర్వీర్యం చేశాయి. సూట్ కేసు బాంబు ఒకటి ఉంది, బకెట్ బాంబు ఒకటి ఉంది, బ్యాగ్ బాంబు కూడా ఒకటి ఉంది. ఈ బాంబులన్నింటినీ కూడా ఆక్టోపస్ బలగాలు నిర్వీర్యం చేశాయి. ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో రాయచోటిలో తనిఖీలు చేపట్టిన ఆక్టోపస్ బలగాలకు ఉగ్రవాదులు పట్టుబడ్డారు. వాళ్ళ ఇళ్లలో నుంచి ఒక బకెట్ బాంబుని, బ్యాగ్ బాంబులను, ఇలా రకరకాల బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఆ కొండ ప్రాంతంలోకి, నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకుని వెళ్లి వాటిని అక్కడ పేలుస్తున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఒక్కసారిగా రాయచోటిలో ఆక్టోపస్ బలగాల కదలికలు, అక్కడ తనిఖీలు చేయడంతో స్థానికులంతా కూడా ఏం జరుగుతుందని భయభ్రాంతులకు గురై. చూడండి ఒకసారి, ఆ టిఫిన్ బాక్స్ లో బాంబు ఉంది. గతంలో కూడా మనం చూసాం, హైదరాబాద్ లో లుంబిని పార్క్ దగ్గర కావచ్చు, గోకుల్ చాట్ దగ్గర కావచ్చు, ఇలా టిఫిన్ బాక్స్ బాంబులు పెట్టి ఎల్బీ నగర్ లో సాయిబాబా గుడి, దిల్సుఖ్ నగర్ లో సాయిబాబా గుడి ముందు పేల్చిన బాంబులు కూడా, ఇవన్నీ కూడా మనకు గుర్తున్నాయి. ఇలాంటి టిఫిన్ బాక్సుల్లోనూ, బట్టల బ్యాగుల్లోనూ, సూట్ కేసుల్లోనూ బాంబులను పెట్టి జనాలు ఉన్న చోట వాటిని వదిలేసి వెళ్లి పేలుళ్లకు పాల్పడే కుట్రను చేశారు ఉగ్రవాదులు. ఇప్పుడు ఆ ఉగ్రవాదుల కదలికలను పసిగట్టిన ఆక్టోపస్ బలగాలు ఉగ్రవాదులను పట్టుకొని ఆ బాంబులను స్వాధీనం చేసుకుని నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకుని వెళ్లి వాటిని పేలుస్తున్న దృశ్యాలు బిగ్ టీవీ మీకు ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. జిల్లా రాయచోట్లో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు పట్టుబడిన తర్వాత మాత్రం జిల్లా ఆంధ్రప్రదేశ్ పోలీసు చాలా అప్రమత్తమైన దీని పోలీసు యంత్రాంగం కూడా మీడియా సమావేశాలు వెళ్ళారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కర్నూలు రేంజ్ డీఐజీ ప్రవీణ్ గారు వాళ్ళకి ప్రతినిధి. సార్ చెప్పండి, చాలా కీలక ఆధారాలు సేకరించారు. ఇక్కడ వాళ్ళకి సంబంధించి ఎలా దొరికింది? మనకు తమిళనాడు పోలీసులు 3 రోజుల క్రితం ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూషన్కి మనకు సహకారం అడిగారు. మనం సహకరించాం. కానీ అప్పటికి వారు మనతో ఎటువంటి వివరాలు మనకు గోప్యంగా ఉంచినారు. తర్వాత గోప్యంగా ఉంచి తర్వాత సబ్సిక్వెంట్గా మనకు వివరాలు చెప్పినప్పుడు మనకు ముందెందుకు చెప్పలేదంటే, ఇది కమ్యూనల్లీ సెన్సిటివ్ ప్లేస్ కదా, మీకు ఏమైనా శాంతి భద్రతల సమస్య వద్దని మీకు అక్కడ వివరాలు చెప్పలేదన్నారు. సో మరి ఇంతటి స్థాయి తీవ్రవాదులు ఉన్నారంటే ఖచ్చితంగా ఏమైనా ఉండే అవకాశం ఉండొచ్చు. మీరు మరి ఉంటే చూడండి అంటే సబ్సిక్వెంట్లీ మేము మా దర్యాప్తు చేపట్టి వాళ్ళ ఇంటి యొక్క సోదా చేయడం జరిగింది. సోదాలో ఇవన్నీ సామగ్రి దొరకడం జరిగింది. అంతకు మించి మనకి ఇంకా పూర్తి వివరాలు అనేది లోతైన దర్యాప్తు మనం చేపడతాం. అప్పటి వరకు మనకు పూర్తి వివరాలు ఏమీ తెలియదు. ఈ ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఎప్పుడు సెటిల్ అయ్యారు, వీళ్ళకి సంబంధించి ఇక్కడ స్లీపర్ సెల్ ఎవరు ఉన్నారో సహకరించి వాళ్ళని సంబంధించి విచారణ చేపట్టారా? ఇప్పుడు చేపడతామండి. మనకు టైం పడుతుంది వివరాలు రావటానికి. వాళ్ళని మనం కస్టడీ తీసుకునే వరకు మనకి ఎటువంటి వివరాలు మనం ఏది అథెంటిక్గా మనం చెప్పలేం. అంటే ఇక్కడ సంబంధించి కూడా దాదాపు ఒక 30 బాంబులు తయారు చేసే మెటీరియల్ వాళ్ళ దగ్గర దొరికినప్పుడు దానికి సంబంధించి మనం ఇక్కడ ఎక్కడి నుంచి సప్లై చేశారు, వీళ్ళకి ఎవరు సప్లై చేశారనే కోణంలో ఏమైనా విచారణ జరిగిందంట? ఇప్పుడు ఏవైతే దొరికినాయండి చాలా వరకు లోకల్లీ దొరుకుతాయి. ఎరువుల కొట్టులో దొరికే సామాన్లు చాలా ఉన్నాయి. బాల్ బేరింగ్లు అనేవి మెకానిక్ షెడ్లో దొరుకుతాయి. వాచ్ షాపుల్లో ఈ టైమర్లు దొరుకుతాయి. కెమెరా ఎక్కడైనా దొరుకుతుంది. ఇటు వచ్చి ఒకటి ఆ సూట్ కేసులో ఉన్న దాని గురించి మనం చేపట్టాల్సి ఉంది. ఇప్పుడు ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మన వద్ద ఎటువంటి పూర్తి సమాచారం లేదు. వాళ్ళని ఇప్పుడు మనం కస్టడీకి అప్లై చేస్తాం. కస్టడీలో ఇంట్రాగేషన్ తర్వాతే మనకు పూర్తి వివరాలు తెలుస్తాయి. అంటే భారతదేశంలో 3 ప్రధాన నగరాలకు సంబంధించి కూడా మ్యాప్లో పెట్టుకుంటే ఇండియన్ రైల్వే, అంటే ఇండియన్ రైల్వేతో కీలక నగరాలు. సో ఆ కీలక నగరాలు వీళ్ళు ఎలాంటి బాంబ్ బ్లాస్ట్ వీటికి సంబంధించి ప్లాన్ చేశారనేది ఆధారాలు సేకరించారా? ఇప్పుడైతే ఉన్న బాంబు అయితే 30 కిలోమీటరు ఎక్స్ప్లోజివ్ రేడియస్, బియాండ్ 20 కిలోమీటర్ 20 మీటర్స్ ప్రొజెక్టైల్ రేడియస్ ఉంది. అంటే భారీ స్థాయిలోనే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉంది. అంటే ఇక్కడ ఎవరైతే వాళ్ళ భార్యలను స్థానికంగా మీరు అదుపులో తీసుకున్నారు, వాళ్ళకి సంబంధించి ఎలాంటి సమాచారం సేకరించారంటారు? భార్యలకైతే మనం ఇప్పుడు ఏమి చెప్పలేని పరిస్థితి అండి. పూర్తిగా అవగాహన లేదని చెప్పలేము. ఎంత లోతుగా వారికి తెలుసు అనేది కూడా చెప్పలేము. అది సబ్సిక్వెంట్ మన దర్యాప్తులోనే తెలుసు. అంటే వాళ్ళ దగ్గర 20 సంవత్సరాలు ఇక్కడ ఉన్నప్పుడు వారి సంబంధించి వారి స్లీపర్ సెల్ అనేది ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి ఎక్కడెక్కడ ఎవరు సంప్రదించారు, అంటే ఇక్కడ నుంచి గల్ఫ్ దేశాలు వెళ్తున్నారు, వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళారు, ఎలా వచ్చారు, అంటే వీళ్ళు అక్కడ ఏమైనా కలిసారనే అంశాలను సేకరించారు?
ఇప్పుడు అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు మీరు టూ ఎర్లీ టు కామెంట్. ఇప్పుడు మనం పూర్తిగా లోతైన దర్యాప్తు చేపట్టకుండా మేము ఏం చెప్పినా అది అవాస్తవం అవుద్ది. ఇప్పుడు మా దగ్గర ఓన్లీ ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. సర్చ్లో దొరికిన సామాగ్రి ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో దాన్ని లోతైన విచారణ చేపడితే మొత్తం పూర్తి విషయాలు వివరాలు తెలుస్తాయి. ఇప్పుడైతే మీరు అడిగేదానికి ఎటువంటి సమాధానం లేదు. అంటే బెంగళూరు మల్లేశ్వరం బాంబ్ బ్లాస్ట్లో కూడా వీళ్ళు కీలక నేతలు భావిస్తారు. ఎందుకంటే వీళ్ళకి రాయచోట్ల స్థిరపడిన తర్వాత బెంగళూరు బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అంటే ఆ బాంబ్ బ్లాస్ట్ కేసుకు వీళ్ళకి లింక్ ఉందంటారా? ఇప్పుడు బెంగళూరు బాంబ్ బ్లాస్ట్లో అబూబకర్ సిద్దికీ అనే ఆయన ప్రథమ ముద్దాయిగా అభియోగించబడ్డాడండి. ఇప్పుడు మనం పట్టుకున్నది అబూబకర్ సిద్దికీ. మనకున్న సమాచారం ప్రకారం 20 సంవత్సరాలుగా రాయచోట్లో ఉంటున్నాడు. అంటే ఇప్పుడు బెంగళూరు బాంబ్ బ్లాస్ట్ జరిగి 12 సంవత్సరాలు అయింది కాబట్టి ఇక్కడికి స్థిరపడ్డ తర్వాత అది ఆ ఉగ్రవాద చర్య చేపట్టారని మనం చెప్తున్నాం. అంటే వీరికి సంబంధించి కూడా మరికొన్ని కీలక ఆధారాలు సేకరించడంలో స్థానిక వ్యక్తులు ఎవరైనా గుర్తించారు? కాల్ డేట్ ఎప్పటికే సేకరించి ఉంటారు సార్. ఆ కాల్ డేట్లో స్థానిక వ్యక్తులు ఎవరైనా గుర్తించారా? ఇంకా ఏం లేదండి. మీకు అన్ని వరుసగా క్రమేపీ చెప్తా ఉండండి, మీకు తెలియపరుస్తాం. రాయచోట్లో పట్టుబడిన ఉగ్రవాద టెర్రరిస్టుల కేసులో మాత్రం కీలక ఆధారాలు సేకరించని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ సంబంధించి కూడా దాదాపు ప్రస్తుతం పట్టుబడిన మెటీరియల్లో మాత్రం దాదాపు 30 బాంబులు తయారు చేసే అవకాశం ఉందంటే 30 బాంబులు తయారు చేసే అవకాశంతో ప్రధాన నగరాలు ప్రధాన అంశాల్లో కూడా వీటి అసలు పేలితే చాలా బాంబు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి సంబంధించి త్వరలో కూడా ప్రధాన ఆధారాలు సేకరిస్తున్నాం. భవిష్యత్తులో వీటికి సంబంధించి కూడా ఉగ్రవాదులు ఎవరు ఉన్నా వీళ్ళకి ఎవరు సహకరించారు, ఇక్కడ స్లీపర్ సెల్ ఎవరు అనే అంశాలపై తొందరలో వెల్లడిస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, రాయచోట్ నుంచి. అన్నమయ్య జిల్లా రాయచోటులో ఉగ్రవాదుల కదలికలు, ఆ ఉగ్రవాదులను పోలీస్ బలగాలు పట్టుకోవడంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. గతంలో కూడా మనం చూసాం, తెలుగు రాష్ట్రాల్లో అటు విజయనగరంలో ఒకరు, హైదరాబాద్లో ఒకరు పేలుడు పదార్థాలను కొని ఎక్కడెక్కడ బాంబులను పెట్టాలి, ఎక్కడ బాంబులను తయారు చేయాలనే ప్లాన్ చేస్తూ ఉన్న సమయంలో వాళ్ళు పట్టుబడ్డారు. ఇప్పుడు రాయచోట్లో ఈ ఉగ్రవాదులు పట్టుబడడం, వాళ్ళ ఇళ్లలో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు దొరకడం, పైగా అవి 20 నుంచి 30 మీటర్ల రేడియస్లో భారీ విధ్వంసాన్ని సృష్టించగలిగే బాంబులు పట్టుబడడంతో తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడుతున్నాయి. ఇంకా ఎక్కడెక్కడ వీరు నక్కి ఉన్నారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని గురించి పూర్తి సమాచారం అందించడానికి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ మనకు అందుబాటులో ఉన్నారు. అశోక్, మొన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత నుంచి వరుసగా ఎక్కడో చోట ఉగ్రవాదుల కదలికలు, ఉగ్రవాదులు పట్టుబడడం లాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి తెలుగు రాష్ట్రాల్లో రాయచోట్లో ఉగ్రవాదులు పట్టుబడ్డారు. వాళ్ళు పట్టుబడటమే కాదు, ఏకంగా పేలుడు పదార్థాలు కూడా అక్కడ దొరకడం ఎలా చూడాలి? అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి? ఇది అతిపెద్ద సంచలనం రోహిత్. యాక్చువల్లీ ఎంటైర్ నేషనల్ మీడియా ఏవేవో పనికిమాలిన వార్తలన్నీ కూడా టెలికాస్ట్ చేస్తూ ఉంటాయి. ఇది అతిపెద్ద సంచలనం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఆక్టోపస్ సిబ్బంది కలిసి సాధించిన అతిపెద్ద విజయం ఇది. ఎందుకంటే ఏకంగా ఒక అతిపెద్ద టెర్రర్ గ్రూప్ని ఆంధ్రప్రదేశ్లో, అది కూడా కడప జిల్లాలో రాయచోట్లో పట్టుకోవటం. గత 20 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న, మారువేషాల్లో తిరుగుతున్న టెర్రరిస్టుల్ని ఆక్టోపస్ సిబ్బంది వచ్చి ఇక్కడే మకాం వేసి మొత్తం ట్రేస్ అవుట్ చేయటం. దానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు కావచ్చు, కడప పోలీసులు కావచ్చు, వాళ్ళ కోఆపరేషన్తో టెర్రరిస్టులు ఇద్దరిని కూడా అరెస్ట్ చేయటం, ఇది అతిపెద్ద సంచలనం. సరే, అరెస్ట్ చేశారు, 30 ఏళ్ల నుంచి తప్పించుకు తిరుగుతూ ఉన్నారు, వాళ్ళు మారువేషాల్లో ఇక్కడికి వచ్చి తలదాచుకున్నారు అనుకుందాం. కానీ వీళ్ళు మరొకసారి మరో అతిపెద్ద విధ్వంసం సృష్టించడానికి, మరో అతిపెద్ద పేలుడు సృష్టించడానికి, జనాన్ని చంపడానికి అతిపెద్ద కుట్ర చేశారు. నిన్నగాక మొన్న మన విజయనగరంలో చూసాం, అక్కడ ఒక టెర్రరిస్ట్ని అదుపులోకి తీసుకున్నారు. అతను ఇంకా బాంబుల్ని టెస్ట్ చేసే పనిలోనే ఉన్నాడు. మొత్తం బాంబులు తయారీకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా తెప్పించుకున్నాడు, ఆన్లైన్లో తెప్పించుకుని వాడు బాంబులు తయారు చేస్తూ ఉన్నాడు. తయారు చేసి టెస్ట్ చేయడానికి ప్లాన్ చేశాడు. ఈలోపే పోలీసులు అక్కడ అదుపులోకి తీసుకున్నారు. కానీ ఇక్కడ ఏకంగా ఈ పట్టుబడిన టెర్రరిస్టులు మామూలు వాళ్ళు కాదు. రెండోది, వీళ్ళ దగ్గర 3 బాంబులను స్వాధీనం చేసుకున్నారు. అది కూడా ఎల్ఈడి బాంబుల్ని దట్టు ఆర్డీఎక్స్ కూడా వినియోగించినట్టుగా తెలుస్తోంది. సో ఈ వీళ్ళ దగ్గర 3 బాంబులు, ఒకటి సూట్ కేసు బాంబు కావచ్చు, రెండోది బ్యాగ్ బాంబు, మూడోది వచ్చి బకెట్ బాంబు. ఈ మూడింటిని ఎక్కడెక్కడ పెట్టాలనుకున్నారు? అది ఆంధ్రప్రదేశ్లోనే పేలుడు సృష్టించాలనుకున్నారా, లేకపోతే దేశవ్యాప్తంగా అన్ని చోట్లకి బాంబు పేలుడికి ఏమైనా పెద్ద ఎత్తున ప్లాన్ చేశారా, లేకపోతే ఎక్కడ చేయాలనుకున్నారు ఏంటనేది ఇంకా పూర్తి వివరాలు అయితే రావాల్సి ఉంటుంది. కాకపోతే వీళ్ళు విధ్వంసం చేయకముందే, ప్రాణ నష్టం జరగకముందే ఈ టెర్రర్ యాక్టివిటీని ఆక్టోపస్ ముందుగానే క్యాచ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ పోలీసులకు కూడా చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ వెంటనే అక్యూజ్ని పట్టించడానికి, తీవ్రవాదుల్ని, ఇప్పుడు కడప జిల్లా మారుమూల రాయచోటి జిల్లా, రాయచోట్లో ఇలాంటి యాక్టివిటీస్ ఎప్పుడు కూడా లేవు. సో అలాంటి చోట ఇంత పెద్ద తీవ్రవాదులు ఉంటారని, వాళ్ళ దగ్గర ఇంత ఎక్స్ప్లోజివ్స్ ఉంటాయని, ఇంత పేలుడు సృష్టించడానికి పథకం రచించారంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఊహించరు కూడా. కానీ ఎక్కడో క్లూ సంపాదించింది ఆక్టోపస్ టీం, అట్లాగే
మా కడప జిల్లా పోలీసులు డిఐజీ కోయ ప్రవీణ్ ఇమ్మీడియట్గా దాని సమాచారం ఇవ్వటం, దాన్ని టేక్అవుట్ చేయటం, మొత్తం మీద వాళ్ళని అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి బాంబులు స్వాధీనం చేసుకోవటం, ఆ బాంబులు ఊరి చివరికి తీసుకెళ్ళి వాటిని నిర్వీర్యం చేశారు. ఆ నిర్వీర్యం చేస్తున్న విజువల్ చూడండి, ఒక్కసారి గుండెల్లో వణుకు పుడుతుండేది. ఇదేంటి, ఇది ఆంధ్రప్రదేశ్లోనే జరిగిందా లేకపోతే ఇంకెక్కడన్నా జరిగిందా? మనం ఎక్కడో ఏదో పాకిస్తాన్లోనూ ఇంకో చోట చూస్తూ ఉంటాం. ఏకంగా ఆంధ్రప్రదేశ్లో రాయచోటి జిల్లాలో ఒక మారుమూల ఒక పల్లెలో ఈ టెర్రరిస్టులు మారువేషాల్లో దాక్కోవటం, అది కూడా 30 ఏళ్ల నుంచి. ఇప్పుడు పట్టుబడిన అక్యూజ్డ్ కూడా మనం ఒకసారి చూస్తే ఇందులో అబూబకర్ సిద్దికీ, ఇతని పేరు అలియాస్ నాగూర్ అని చెప్పి పేరు మార్చుకున్నాడు, అమానుల్లా అని పేరు పెట్టుకున్నాడు, మహమ్మద్ అలీ అని పేరు పెట్టుకున్నాడు, యోనస్ అని పెట్టుకుంటాడు, మేళవలయం అని పెట్టుకుంటాడు. ఇట్లా రకరకాల పేర్లతో రకరకాల గెటప్పులతో గత 30 ఏళ్లుగా ఈ రాయచోటి చుట్టుపక్కలే మకాం మారుస్తూ ఉన్నాడు. ఇతను ఏంటంటే బెంగళూరులో 2013లో జరిగిన అతిపెద్ద విధ్వంసం పేలుళ్లకు మూలకారకుడు ఈ అబూబకర్ సిద్దికీ. సో అక్కడ ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారో మనందరికీ తెలుసు. అలాగే తమిళనాడులో కూడా ఇతను కోయంబత్తూరు 1995 కోయంబత్తూరు పార్సిల్ బాంబు కేసులో కూడా అక్యూజ్డ్గా ఉన్నారు. 1999 తమిళనాడు అండ్ కేరళలో జరిగిన బాంబు పేలుళ్ళు, 2012లో వెల్లూరు తమిళనాడులోనే ఉన్న వెల్లూరులో డాక్టర్ అరవింద్ రెడ్డి అనే హత్య కేసులోను, అట్లాగే 2013 బెంగళూరు మల్లేశ్వరంలో, ఇందాక నేను చెప్పినట్టు బెంగళూరు మల్లేశ్వరంలో బీజేపీ కార్యాలయం సమీపంలో బాంబు పేలుళ్ళ కేసులో ఈ అబూబకర్ సిద్దికీ కీలకమైన నిందితుడిగా ఉన్నాడు, ఏవన్గా ఉన్నాడు.